అందరికీ నమస్కారం. ఐపీఎల్ 19th సీజన్లో ఈరోజు పంజాబ్ వర్సెస్ చెన్నై. నిజంగా చూస్తే ఈ మ్యాచ్ కోసం చెన్నై మొత్తం కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే హోమ్ గ్రౌండ్లో ఈరోజు చెన్నై అక్కడ ఆడబోతుంది. తన యొక్క ఆధిక్యాన్ని ప్రదర్శించడానికి రెడీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో అక్కడ ఓడిపోయారు. ఎందుకంటే సంజు శాంసన్ ఇలాగా చాలామంది స్టార్స్, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. కానీ ఈరోజు చెన్నైలో మాత్రం విజిల్ పోడ్ అంటే మొత్తం చెన్నై మొత్తం అందరూ విజిల్స్తో మారి మోగిపోయేలా తమ యొక్క విజయాన్ని నమోదు చేయడానికి రెడీ అవబోతుంది. యాజ్ యూజువల్గా విజయ్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. హాయ్. హలో విజయ్, ఎలా ఉన్నావు? గుడ్ గుడ్. నన్ను ఏం చెప్పారు? ఏమంటిరి ఏమని చెప్పా? మా హైదరాబాద్ గెలవరు అని చెప్పితిరా మీరు. అసలు బాగా ఆడితే గెలుస్తారని చెప్పాను కదా. కావ్య పాపని ఎన్ని మాటలు అన్నారు భయ్య మీరందరూ కలిపి. ఇప్పటికీ అంట ఎందుకు నిన్న ఏదైతే బౌలింగ్ బలంతోనే మేము గెలిచాం కదా నిన్న. 226 బోర్డు మీద ఉన్నాయి కాబట్టి గెలిచారు. బ్యాట్స్మెన్ కష్టం మీద గెలిచారు మీరు. 2 రన్అట్లు వల్ల గెలిచారు మీరు. అవును, వాళ్ళు 2 రన్అట్లు అవ్వకపోయి ఉంటే ఆ 2 రన్అట్లు కూడా చేసింది మా వాళ్ళే కదా. అవును, అది ఫీల్డింగ్ వల్ల గెలిచారు. అది ఫీల్డింగ్, అదే టోటల్ గా మేము మళ్ళీ బౌలింగ్ ఫీల్డింగ్ వాటన్నిటిలో కల్లా మెరుగ్గా రాణించింది నిజంగా. అంటే నాకు కూడా ఒక సంతోషమైన విషయం ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. అవును, నితీష్ బాగా పెర్ఫామ్ చేయాలి, టీమిండియాలో పర్మనెంట్ ప్లేస్ సంపాదించుకోవాలి నేను కూడా చాలా ఆశిస్తున్నాను. ఓకే, ఎందుకంటే మన తెలుగు కుర్రోడు కాబట్టి బాగా ఆడాలి. ఎందుకంటే ఇంకా బాగా బౌలింగ్ కూడా చాలా బాగా చేశాడు. బౌలింగ్ మంచి వికెట్లు తీసుకున్నాడు. నిజంగా టోటల్గా చూస్తే నిన్న అంటే చెన్నై నిన్న ఏదైతే సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక మంచి పెర్ఫామ్ చేసింది సెకండ్ మ్యాచ్ నుంచి. ఇక్కడి నుంచి కూడా కంటిన్యూ చేయాలని మనం తెలుగు వాళ్ళందరూ, మన హైదరాబాదీస్, మన తెలంగాణ వాళ్ళందరూ కూడా కోరుకుందాం. బ్యాట్ కమిన్స్ కూడా వస్తే బౌలింగ్ బాగా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ఛాన్సెస్ పెరుగుతాయి. ఓకే, నిజంగా కమిన్స్ కోసం చూద్దాం. ఎందుకంటే కమిన్స్ వస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూద్దాం నెక్స్ట్ మ్యాచ్లో ఎలా పెర్ఫామ్ చేస్తావు. ఈరోజు పరిస్థితి ఏంటి? ఈరోజు ఏంటి యాజ్ యూజువల్గా నువ్వు పంజాబా? బల్లేనా నువ్వు? బల్లే నేను విజిల్ పోడు. ఎందుకంటే నిజంగా 2 జట్లను చూసినప్పుడు ఒక్కసారి ఎలా విశ్లేషిస్తావు? 2 టీమ్స్ చూస్తే పంజాబ్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. సిఎస్కే కొంచెం ఇంకా టీం కరెక్ట్గా సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కానీ ఎటు బ్రేవిస్ లేడు, ధోని లేడు, కొంచెం వెల్తిగా కనిపిస్తుంది బ్యాటింగ్ ఆర్డర్. ఓకే, వేరే పంజాబ్ మన మ్యాచ్లో చూసినట్లయితే 8th డౌన్ దాకా కూడా మంచి మంచి బ్యాట్స్మెన్లు దిగారు. రికీ పాంటింగ్ ఉన్న 4 స్లాట్లలో ఫారిన్ స్లాట్లో 3 ఆస్ట్రేలియన్స్తో నింపేశాడు. ఓకే, ఒకటి మాత్రం మార్కో యాన్సన్కి వెళ్ళింది. కాబట్టి వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్లు ఏంటి? అందరూ ఇది ఆస్ట్రేలియన్ లీగా లేకపోతే ఇండియన్ ప్రీమియర్ లీగా అందరూ నాళ్ళు దింపుతారండి ఫారిన్ ప్లేయర్స్ని. పాంటింగ్కి ఎప్పుడూ అలవాటు ఉంది, ఎక్కడ మెంటర్షిప్ చేసినా అక్కడ ఆస్ట్రేలియన్స్ దించుతాడు. ఓకే, చూద్దాం. అయినప్పటికి కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా చూస్తే నిజంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు గెలుస్తా. ఎందుకంటే నిన్న చూస్తే చేజింగ్ టీం ఓడిపోయింది. ఫస్ట్ టైం ఓడిపోయింది. ఈరోజు చెన్నైలో ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? చెన్నై కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచే పిచ్చే అది. కొంచెం స్లో అవుతా పోద్ది, పోయే కొద్దీ మ్యాచ్ గడిచే కొద్దీ బాల్ గ్రిప్ అవుతుంది. చూద్దాం. ఓకే, నిజంగా పంజాబ్ చూసుకున్నట్టయితే మీ టీము బౌలింగ్ కూడా చూస్తే హర్షదీప్ ఉన్నాడు, ఇటువైపు మార్కో యాన్సన్, జేవియర్ బార్ట్లెట్, అంటే ఫేస్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్లస్ చహల్ ఉన్నాడు, ఇంకా పార్ట్ టైం బౌలింగ్ చేయడానికి స్టోయినస్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఓకే, కానీ చెన్నై చూసుకున్నట్టయితే రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ అంటే మొన్న మ్యాచ్ విఫలమయ్యాడు సంజు. ఎందుకంటే వరల్డ్ కప్ చూసుకున్నట్టయితే సింగిల్ హ్యాండ్తోనే గెలిపించాడు. చాలా చూస్తే సెమీఫైనల్ అవ్వచ్చు, ఫైనల్ అవ్వచ్చు. ఈరోజు సంజు శాంసన్ విజృంభిస్తే మాత్రం భారీ స్కోర్ చేసే అవకాశం ఉందా చెన్నై? అంటే మరీ భారీ స్కోర్ అవకాశం లేదు. ఎందుకంటే చెన్నై పిచ్ కొంచెం స్లోగా ఉంటుంది. 200-200 అనేది పార్ స్కోర్. మీకు శివన్ దూబే కానీ, సంజు శాంసన్ కానీ, రుతురాజ్ గైక్వాడ్ కానీ అందరూ ఆడాలి. నిన్న మ్యాచ్లో ఏం జరిగింది? హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద ప్లేయర్స్ అందరూ కూడా బాగా ఆడారు కాబట్టి బ్యాటింగ్ ఆ స్కోర్ వచ్చింది. ఓకే, ఇంకోటి ఆయుష్ మాత్రే మనం చూసుకున్నట్టయితే వైభవ్ సూర్యవంశీతో కలిపి కూడా అండర్-19లో చాలా రికార్డ్స్ చేశాడు. ఆయుష్ మాత్రే నుంచి కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తావు. ఆయుష్ మాత్రే కెప్టెన్ గా గెలిపించాడు కానీ వరల్డ్ కప్ లో ఓకే అతను బ్యాటింగ్ అక్కడ ఫెయిల్ అయ్యాడు.
అండర్-19 వరల్డ్ కప్ లో ఒక పెద్ద ఇన్నింగ్స్ కూడా లేదు ఆయుష్ మాత్రేకి. ఓకే. ఫామ్ ఏమి కంటిన్యూ చేయడానికి అక్కడేం మంచి ఫామ్ లేదు. లాస్ట్ ఐపీఎల్ లో మంచి స్కోర్ చేశాడు కదా Yes. ఆయుష్ మాత్రే. Yes, చేశాడు. ఓకే. అంటే ఏ విభాగంలో చెన్నైకి సంబంధించి చూస్తే వీక్ గా అనిపిస్తుంది? బౌలింగ్ కొంచెం వీక్ గా ఉంది, బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్ వీక్ గా ఉంది. ఓకే. దాని తర్వాత ఎవరో మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చి ఇప్పుడు ధోని వస్తే, ధోని టీంలో ఉంటే, ఆయన గ్రౌండ్లో ఉంటే ఆ బలం పెరిగే అవకాశం ఉంది. సైకలాజికల్ గా అతను ఉండటం అనేది మిగతా ప్లేయర్స్ బూస్ట్ ఉంటది. ప్లస్ బ్రేవిస్ వస్తే మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అవును, కొట్టేస్తాడు మొత్తం టక్ టక్ అని. బేబీ ఏబీ మొత్తం ఎటు కొట్టినా కానీ సిక్స్లు కొట్టే అవకాశం ఉండేది డెఫినెట్ గా. ఇప్పుడు కాకపోయినా కానీ నెక్స్ట్ మ్యాచ్లో కూడా బ్రేవిస్ వచ్చి ధోని వస్తే మాత్రం చెన్నైకి సైకలాజికల్ గా ఏంటి బాహుబలి ఉన్నాడు మాకు ఇంకా అన్న ఫీలింగ్ వచ్చే అవకాశం అయితే ఉందంటారు. అంటే వర్షం ఏమన్నా అవకాశం ఉందా? అంటే ఛాన్స్ ఏం లేదు. ఐపీఎల్ రికార్డ్ హెడ్ టు హెడ్ చూస్తే ఈక్వల్ గా ఉంది. అంటే స్టాట్స్ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. ఓకే. పంజాబ్ చెన్నై 15-50 30 మ్యాచెస్ ఆడితే చెరో 15-15 గెలిచారు. ఓకే. ఇప్పుడు ఈవెన్ గా ఉంది. కాకపోతే ఏంటంటే చెన్నైలో మాత్రం లాస్ట్ 3 మ్యాచెస్ లో ఓకే పంజాబే గెలిచింది. ఓకే. చెన్నైతో ఆడిన లాస్ట్ 3 మ్యాచ్లు 3 మ్యాచెస్ కంప్లీట్ గా పంజాబే గెలిచింది. అంటే చెన్నైలో ఉన్నటువంటి సీక్రెట్ ని వాళ్ళు ఛేదించారని అనుకోవచ్చు, మిస్టరీని. ఓకే, చూద్దాం. టోటల్ గా చూస్తే ఎంత స్కోర్ చేసే అవకాశం ఉంది టోటల్ గా? అంటే మనం అన్ని ఎక్కువ స్కోర్సే జరుగుతున్నాయి. 250, 200 అన్ని అబోవ్ వస్తున్న పరిస్థితి. ఈ రోజు అంతకన్నా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందా? 250s అలా వెళ్ళే అవకాశం ఉంది ఏమన్నా చెన్నై పిచ్ మీద? అంటే అసలు ఆ పిచ్ గురించి మనకి ఎవరికీ తెలియదు, ఎందుకంటే కొత్త పిచ్ అది ఎలా బిహేవ్ చేస్తుందో ఏం చేస్తుందో అని వాళ్ళ మ్యాచ్ జరిగితే తప్ప. ఫస్ట్ బిఫోర్ ఉన్న పిచ్ కాదు, ఇది కొత్త పిచ్ చేశారు చెన్నైలో. ఈ కొత్త పిచ్ మీద ఏం జరగబోతుంది అనేది ఎవరికీ తెలియదు. ఎవరు పిచ్చిగా బౌలింగ్ చేస్తారో, ఎవరు పిచ్చిగా కొడతారో తెలియదు అంటారు అంతే. ఓకే, టోటల్ గా మనం చూస్తే మొదటి విజయం కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా సమాయత్తం అవుతున్నారు. ఎందుకంటే హోమ్ గ్రౌండ్, అక్కడ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ సపోర్ట్ లభిస్తుంది చెన్నైకి. ఇంకోసారి చూసుకున్నట్టయితే ఇటు పక్కన పంజాబ్ వాళ్ళు మొదటి మ్యాచ్ గెలిచి రెండో మ్యాచ్ కూడా గెలవాలని దాంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. నిజంగా చూస్తే యాజ్ యూజువల్గా మా చెన్నై వాళ్ళు ఈరోజు విజిలేసి కొడతారు అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? బల్లేనా? చెక్దే పట్టేనా లేకపోతే విజిల్ పోడా ఏదనేది ఈరోజు 7 o'clock టాస్, దాంతోపాటు 7:30 మ్యాచ్ జరగబోతుంది. నిజంగా ఎవరైతే చెన్నైకి సంబంధించి మనం చూస్తే మహేంద్ర సింగ్ ధోని ఆయన ముందుకు నడిపిస్తాడని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగా చెన్నైలో మహేంద్ర సింగ్ ధోనిని ఆడించాలా లేకపోతే ఏంటి అనే దాని మీద ఎవరైతే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే నెక్స్ట్ రానున్న మ్యాచ్ల్లో మహేంద్ర సింగ్ ధోని బలం కాబోతున్నాడా లేదా ఏంటి, ఆయన ఆడితే మంచిదా ఏంటి అనేది కూడా మీరు, దాంతోపాటు బ్రేవిస్ మీద కూడా మీరు కామెంట్ చేయండి. ఇంకొకటి, ఎవరైతే బెట్టింగ్కి సంబంధించి చూసుకున్నట్టయితే చాలామంది ఈ బెట్టింగ్ బారిన పడుతూ, ఈ బెట్టింగ్ చేస్తూ డబ్బులు పోగొట్టుకుంటూ దాంతోపాటు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. కాబట్టి సే నో టు బెట్టింగ్కి మీరు బెట్టింగ్ వెళ్ళకూడదు. దాంతోపాటుగా క్రికెట్ని ఎంజాయ్ చేయండి, దాంతోపాటు సెలబ్రేట్ చేసుకోండి. ఎందుకంటే మనందరికీ ఎంత ఇష్టమో తెలుసు, అందరికీ క్రికెట్. ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి మనం అన్నిటికన్నా కూడా క్రికెట్ని ఎక్కువ ప్రేమిస్తాము ఇండియాలో. అందుకనే మనం ఇన్ని కప్పులు కూడా దీంతోపాటు మనం సాధిస్తూ వస్తున్నాము. మీకు దగ్గరలో ఎక్కడైనా కానీ బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారం ఉంటే ఇప్పుడు మేము కింద వేసే నెంబర్కి కాల్ చేయండి. బెట్టింగ్ని నివారిద్దాం, ప్రాణాలను కాపాడదాం. ఓకే, డెఫినెట్గా ఈ యొక్క మ్యాచ్ ఏదైతే ఉందో ఈరోజు జరగబోతుంది, దాంట్లో చెన్నై గెలవాలని నేను కోరుకుంటున్నాను. యాజువల్గా ఈ కుర్రాడు బల్లే అంటాడు కాబట్టి ఎవరు గెలుస్తారు తెలియాలంటే, ఎందుకంటే కొంచెం మనం సాయంత్రం దాకా వెయిట్ చేద్దాం. అయినా కూడా చెన్నై గెలుస్తుంది. చూద్దాం.